ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి దేశ ఒక నేషనల్ పార్టీకి ఉన్న కన్వీనర్ కే దిక్కులేదు అక్కడ లేని లిక్కర్ స్కామ్ ని అట్రిబ్యూట్ చేసినారు. ఇక నార్మల్ గా ఒక అధికారులు ఎంత పనండి వాళ్ళ చేతులు. అమర్నాథ్ గారు చెప్పాలి ఏంటి దాని ఇప్పుడు ఏవైతే మీ పైన వచ్చిన విమర్శలు ఉన్నాయో ఈవెన్ ఏసీబీని తీసుకోవడం కావచ్చు అంటే అసలు రాష్ట్రాన్ని ప్రశాంతంగా మీరు పని చేసుకొని ఇవ్వలేదండి 10 ఏళ్ళు. అంటే ఇప్పుడు జ్యోత్స్న గారు ఆడలేక మధ్యలో ఓడు అని ఒక సామెత ఉంటుంది తెలంగాణలో. సో ఇప్పుడు ఏదైనా సరే మీరు ఒక పని మీకు ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఇందాక లక్ష్మీనారాయణ గారు కూడా మాట్లాడారు. నేను పర్సనల్గా ఢిల్లీలో చాలాసార్లు వెళ్ళి కలుస్తూ ఉంటాను. అక్కడ ఒక్క స్కూల్ బిల్డింగ్ వీళ్ళు కట్టారు అని నిరూపించుకోండి. ఏమొద్దు నాకు, నేను ఏం అడగను. ఒకటే ఒక స్కూల్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారుగా ఒక కొత్త స్కూల్ బిల్డింగ్ మేము కట్టాము అని చెప్పడానికి లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము అద్భుతం చేశాము ఎడ్యుకేషన్లో, అసలు కొత్త విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని ఒకే ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ ఫోటోలే ఎప్పుడు వస్తాయి మీకు, ఒకే స్కూల్ అది, రైట్? ఇప్పుడు ఢిల్లీలో అసలు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని కొత్త స్కూళ్ళు వీళ్ళు నిర్మించారు, ఎన్ని చోట్ల మహిళలకు అంటే గర్ల్స్కు టాయిలెట్లు కట్టారు. భారతీయ జనతా పార్టీ కపిల్ మిశ్రా గారు వీళ్ళందరూ వెళ్ళి ఒకరోజు ధర్నా వేస్తే వాళ్ళు ఏమడిగారండి, ప్రతి స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చిన్నపిల్లలకు టాయిలెట్లు నిర్మించండి, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే దాన్ని కూడా పట్టించుకోలేదు. దాన్ని కూడా అంత అబద్ధము, ఫేక్ ప్రచారము అని మాట్లాడారండి. కట్టడానికి ఏంది మేడం, కనీసం వాళ్ళు నెంబర్స్ ఇస్తున్నారా, గిన్ని స్కూల్ మేము కట్టాము, గిన్ని టాయిలెట్లు మేము కట్టాము. బేసిక్ ఫండమెంటల్ విషయాలు నేను అడిగేది. రోడ్లు ప్రతి చిన్న రంగుపురి లాంటి అంటే ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది, ఎయిర్పోర్ట్ని ఆనుకుని ఉన్న ఒక ఏరియాలో మీకు ఆ రోడ్ చూస్తే వామిటింగ్ వస్తుంది, అట్లా తయారు చేశారు మేడం. బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ప్రజలను ఘోరంగా మోసం చేశారు. వాళ్ళు నీరు ఫ్రీ అంటారు, పైప్ లైన్లు వేరు, తర్వాత ఎలక్ట్రిసిటీ ఫ్రీ అంటారు, ఎలక్ట్రిసిటీ లైన్స్ వేరు. ఇక దేనికి ఫ్రీ, అది వస్తే కదా ఫ్రీ, అది రాకుండా ప్రజలు చూస్తున్నారు అవన్నీ విషయాలు. మీరు ఫ్రీ అన్నంత మాత్రాన సరిపోదు, మీ లైన్ కూడా వేయాలి కదా. ఇప్పుడు మీ ఇంటికి లైన్ వస్తేనే కదా ఫ్రీగా డబ్బులు కడుతున్నారు. పవర్ కట్ ఇష్యూస్ అవన్నీ పెద్ద ఎత్తున అసలు పవర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు కాలనీస్ కు మీరు ఆ ఎలక్ట్రిసిటీ లైన్ వేసి, ఇప్పుడు ఢిల్లీ అనేది ఒక పెద్ద నగరం కదా మేడం, కంటిన్యూస్ గా ఎక్స్పాన్షన్ మోడ్ లోనే ఉంటుంది. ఇప్పుడు కొత్త కాలనీ వచ్చింది, అక్కడ లైన్ ఇవ్వాలా వద్దా, ఎలక్ట్రిసిటీ లైన్ ఇవాళ మొత్తం మీకు ఢిల్లీ ఒకసారి మ్యాప్ చూడండి, ఎంటైర్ సబర్బన్ అంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉండే ప్రతి నియోజకవర్గం కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలుస్తున్నది, విపరీతమైన మెజారిటీతో ఎందుకు గెలుస్తున్నది, బికాస్ వాళ్ళకు పూర్తి స్థాయిలో అరవింద్ కేజ్రీవాల్ పైన నమ్మకం పోయింది. ఎందుకంటే ఈయన ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ దీని మీదనే 10 సంవత్సరాల నుంచి మాట్లాడిండు కదా. ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్లోనే మాట్లాడుతున్నాను, అంటే స్టేట్ సబ్జెక్ట్స్నే. ఢిల్లీ రైట్స్ జరిగినాయి, ఢిల్లీ రైట్స్ జరిగితే ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి మేడం, ఢిల్లీ రైట్స్ జరిగినా మేము చాలా జాగ్రత్తగా వేస్తున్నాము, మేము పూర్తిగా కేంద్రానికి సహకరిస్తాము, ఎందుకంటే కేంద్రం లాడ్ ఆర్డర్ చూస్తున్నది కాబట్టి అని అనాలా. లేకుంటే ఈ హిందూ పార్టీలన్నీ వచ్చి ఇక్కడ గొడవలు పెడుతున్నారు, వాళ్ళు వచ్చి ఇక్కడ చంపుతున్నారు, అట్లా మాట్లాడతారా? డైరెక్ట్ గా ఆయన విమర్శించాడు. అసలు ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు అమానుల్లా ఖాన్ పూర్తి స్థాయిలో అమానుల్లా ఖాన్ కు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి క్లియర్ విజువల్స్ ఉండగా వినండి, మొత్తం వినండి హనుమంతరావు గారు, క్లియర్ విజువల్స్ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి, కేంద్రానికి సపోర్ట్ చేస్తామంటారు, కేంద్రం మీద యుద్ధం ప్రకటిస్తాడా? అసలు మా చేతుల్లో లాండ్ ఆర్డర్ ఉంటే అది ఆ సమయం కాదు కదా మేడం. ఆ సమయంలో ఎట్లా ప్రవర్తించాలి? ఇప్పుడు ఒక భారతదేశంలో ఒక రాష్ట్రానికి సమస్య వచ్చింది, మొన్న కేరళకు ఫ్లడ్స్ వచ్చినాయి, ఏం చేస్తారు మేడం? కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మాకు సరెండర్ కావాలని అంటారా, లేకుంటే రాష్ట్రానికి ఫస్ట్ ఉన్నది సమయస్ఫూర్తితోనే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కల్పిస్తారా? ఎన్డీఆర్ఎఫ్ను అందరినీ పంపిస్తారు, అది విజయవాడ అయితేంది, తెలంగాణ అయితేంది, కేరళ అయితేంది, ఎక్కడికైనా ఆ సపోర్ట్ అనేది చేయాలి. సో స్టేట్ యాజ్ అ స్టేట్ యూనిట్గా అరవింద్ కేజ్రీవాల్ గారు ఏదైతే వారు కేంద్రానికి సహకారం చేయాలో అది చేయలేదని అక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. రెండో విషయం, ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ ఒక్కసారి అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఇక ఇట్లా అయితే ఈ కొట్లాట మనం భరించలేము, ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తున్నా ఢిల్లీ డెవలప్ అవుతుందని ఒక కంక్లూజన్కి వచ్చి ఉండొచ్చు. దానిలో తప్పే ఉంది, ప్రజలకు హక్కు లేదా, ప్రజలు అట్లాంటి కంక్లూజన్కి రావద్దా? రెండో విషయం ఏంటంటే మీకు ఇంకొక పాయింట్ నేను చెప్పి, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు నిజంగా ఆయనకు ఒక చిత్తశుద్ధి ఉంటే, నిజంగా వారికి ఒక కమిట్మెంట్ తోని వారు ఒక అంటే యాంటీ కరప్షన్ క్రూసేడర్గా వచ్చి ఉంటే ఆయన ఏం చేసేది ఉండే, ఆయన ద మూమెంట్ అలిగేషన్ వచ్చిన తర్వాత వెంటనే రిజైన్ చేసి
ఇంకొక ముఖ్యమంత్రిని పెట్టేది ఉండే, నేను లోపల నుంచే పరిపాలన అందిస్తాను, నేను జైల్లోంచే సంతకాలు పెడతాను అంటే అది ఏంది? అది డ్రామానా లేకుంటే అది రాజ్యాంగం? ఈ దేశంలో ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రమైన అలిగేషన్ వచ్చిందనుకోండి, జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, ఏం జరిగింది మేడం? వెంటనే ఇంకొక ముఖ్యమంత్రిని అదే పార్టీ నుంచి వాళ్ళు అక్కడ అపాయింట్ చేసి వెళ్తుండే, అంతేనా కదా? మనం చూడలేదా చరిత్ర? ఈ 75 సంవత్సరాల్లో ఏం జరిగిందో? ఈయన ఒక్కడే జైల్లో నుంచే నేను పరిపాలన చేస్తా అని కొత్త డ్రామా చేశారు. అప్పుడు ఏం జరిగింది? ప్రజలు చీత్కరించుకున్నారు, అసలు ఇదేంది డ్రామా అయిందని. రైట్, మీరు నియత్గా పోయినారా, జైలుకు అవినీతితో పోయినారా, ఇంకోటి పోయినారా అనేది సెకండరీ, అది కోర్టు డిసైడ్ చేస్తుండొచ్చు. కానీ ఫస్ట్ మీ బిహేవియర్ను కూడా ప్రజలు గమనిస్తారు కదా. ఈ దేశంలో ఇప్పుడు అద్వానీ లాంటి మహానుభావుడి పైన జైన్ డైరీస్లో ఒక చిన్న అలిగేషన్ వస్తే రిజైన్ చేసి నా పూర్తి స్థాయిలో అక్విట్ అయిన తర్వాత నేను పార్లమెంట్లో అడుగు పెడతా అని 8 ఏళ్ళ తర్వాత అడుగు పెట్టాడు ఆయన. అట్లాంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఎక్కడ కూడా మీరు చూడండి, ఏ ఒక్క చిన్న సపోజ్ వేరే పార్టీలో ఎవరైనా మన పార్టీలో జాయిన్ అయితే ఫస్ట్ రిజైన్ చేసి రమ్మంటాం. రిజైన్ చేసి వచ్చిన తర్వాత ప్రజా కోర్టులో వాళ్ళు ఎమ్మెల్యే అయితే అవుతారు, లేకుండా ఓడిపోయిన ఎమ్మెల్యేగానే చలామణి అవుతారు. కానీ అక్కడి నుంచి అదే పదవులను పట్టుకొని ఇక్కడికి రావడము. ఇందాక ఇప్పుడు పార్టీ జాయినింగ్స్ కు సంబంధించి కూడా పలు ఆరోపణలు బీజేపీ ఫేస్ చేస్తోంది. రిజైన్ చేసినారండి వైఎస్ మొత్తం పార్టీయే జాయిన్ అయింది. పార్టీ మొత్తం వచ్చి రాజ్యసభ మొత్తం టీడీఎల్పీ మొత్తం అట్లా చేసుకోవచ్చు, పార్లమెంటరీ పార్టీ అట్లా చేసుకోవచ్చు. అంటే అది రాజ్యాంగం మార్చండి మీకు దమ్ముంటే. రాజ్యాంగంలో ఏది ఉన్నదో దాన్ని పాటిస్తారా, లేకుంటే కొత్త ఏదన్నా మీకు అరవింద్ కేజ్రీవాల్ గారు కొత్తగా రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగము ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా పాటిస్తాం. మీరు కొత్త రాజ్యాంగాన్ని ఏమన్నా దేశంలో తీసుకొస్తే ఆల్రెడీ ఇందిరాగాంధీ గారు ప్రయత్నం చేసి అబాస్ పాలైనారు కదా, కొత్త మేము మొత్తం మార్చేస్తాము ఎమర్జెన్సీ తీసుకొచ్చి, కనబడుతున్నది కదా. అట్లాంటి నియంత పాలన కనబడ్డది కాబట్టి ఆ స్వాతి మాలీవాల్ అనే వాళ్ళ పార్టీ నాయకురాలనే కొట్టించారు. ఆమె వచ్చి ఈ పార్టీ జాయినింగ్స్ లో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఒక లెక్క ఉంటది, బీజేపీలో జాయిన్ అయినాక మరో లెక్క అన్నటువంటిది. మీకు ఈ రోజు నేను మాట్లాడడం అవసరం లేదు ఈ విషయం గురించి. పార్లమెంటులో ఈ దేశ గౌరవ హోంమంత్రి గారు అమిత్ షా గారు దీనిపైన చాలా చక్కని వివరణ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన ఎవరైనా వచ్చింది భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాగానే అక్విటల్ అయినారా, వాళ్ళ మీద ఉన్న నోటీసులు కాబట్టి కేసులు కాబట్టి మాఫీ అయినాయా, అండర్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే చట్టపరంగా ఉన్న ఏదైతే జరుగుతున్నదో దాని ప్రకారం జరుగుతుంది. జగన్ భుజ్బల్ ఫైల్ కేసు అయింది అన్నారు ఈడీ, అంతకు ముందేమో రైడ్ చేసి మొత్తం ఫైల్స్ అన్ని తయారు చేసి అట్లా కామైంది మేడం. ఇప్పుడు ఏదైనా చట్ట ప్రకారం జరుగుతుందా? ఇప్పుడు ఈయన ఓటుకు నోటు కేసు ఉంది, ఏది రేవంత్ రెడ్డి గారు, ఆయన అక్విట్ అయిందా? కాలేదు కదా. ఏం చేశారు ఇప్పుడు? ఆ కేసు ఏం జరుగుతున్నది, ఎలా జరుగుతుంది చెప్పండి? ప్రభుత్వమే కదా ఇవ్వాల్సింది. ఇప్పుడు మీరు సింపుల్ లాజిక్ మేడం. ఇప్పుడు ఒక నేరస్తుడు అని అంటే ఒక అలిగేషన్ ఉన్న ఒక ముద్దాయి కోర్టుకు వెళ్ళినప్పుడు ప్రభుత్వము వర్సెస్ ముద్దాయి, అంతే కదా. సో ప్రభుత్వానికి సంబంధించిన ఫైల్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదని ఈ దేశ హోంమంత్రి చెప్పారు. ఎవరిని మేము నమ్మము, సుప్రీంకోర్టు నమ్మము, హైకోర్టు నమ్మము, తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ నమ్మము, రాజ్యాంగపరమైన సంస్థలైన సిఏజీ నమ్మం. దేని నమ్మం అంటే మరి ఇక దేశాన్ని దేనికి గౌరవిస్తున్నారు? ఇది నక్సలైట్ భావజాలమా, లేకుంటే ఇది ప్రజల అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి ఎలక్షన్ కమిషన్ ను, సిఏజీని ఎప్పుడైనా గౌరవించాలా వద్దా? గౌరవించొద్దా? గౌరవించని నేను అసలు ఎవరిని గౌరవించను, ఇదన్నీ కూడా ఏదో కరప్ట్ అయిపోయినా ఎట్లా చెప్తానండి? ఎలక్షన్ కమిషన్ అగేన్స్ట్ నేను ఈ మాట చెప్తాను. ఇప్పుడు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫార్మ్ 6 అండ్ ఫార్మ్ 8. మీరు ఎన్నికలలో తొలగించారు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేశారు? ఎవరినైతే అరవింద్ కేజ్రీవాల్ గారు 7 సంవత్సరాల్లో వరుస పెట్టి అందరూ బీజేపీ ఓటర్లను తొలగించుకుంటూ వచ్చిండు. తొలగిస్తే ఏం చేశారు? అవన్నిటిని యాడ్ చేయడానికి దెర్ ఇస్ అ ప్రాసెస్ కాల్డ్ ఫార్మ్ 6. ఆ ఫార్మ్ 6 ప్రకారం అందరికీ అప్లై చేయించారు, వాళ్ళందరూ యాడ్ అయినారు. దానికి లబోదిబోని మొత్తుకునేందుకు మీరు ఫార్మ్ 6 మీరు కూడా యాడ్ చేసుకోండి. అది ప్రొవిజన్ ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్. అది మీకు నాకే కాదు, ప్రతి భారతీయ పౌరునికి ఆ ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం మీరు యాడ్ చేసుకోండి. మొన్న ఇప్పుడు మీకు జ్ఞాపకం ఉందా మేడం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఫార్మ్ 7 మీద పెద్ద కొట్లాట జరిగింది. వైఎస్ జగన్ పెగాసస్ ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? మన కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా, వెంటనే ఫార్మ్ 6 ప్రకారం అందరిని యాడ్ చేయించండి, ఎవరన్నా తొలగించారు అని. అప్పుడు అది ఒక పొలిటికల్ పార్టీ కదా, పొలిటికల్ పార్టీ అట్లా పిలిపివద్దా? నేను క్లియర్ కట్ గా అంటే వీళ్ళు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎవరైనా కేసులు మాఫీ అవుతున్నాయా అనేది ఒక అంశం లేవనెత్తున్నారు.